సాక్షాత్తుగా శంకరుడే అవతరించినట్టుగా అవతరించినటువంటి ఆదిశంకర భగవత్పాదులు నిర్మించినటువంటి ఆమ్నాయ పీఠాలు దక్షిణామ్నాయ పీఠాధిశ్వరులైనటువంటి జగద్గురు భారతీయ మహాస్వామి వారి యొక్క దివ్యచరణ కమలాలు కరకమల సంజాతులైనటువంటి విశేష భారతీయ మహాస్వామి వారు చరణాల అదేవిధంగా కొన్ని తపోవనాశ్రమంగా మహాస్వామి వారు సాష్టాంగ నమస్కారాలు ఈ వేదిక మీద పూర్వమే భగవద్గీతను గానం చేసినటువంటి పౌరాణికులందరికీ మనసా సంస్కరిస్తూ నాకు వివరించినటువంటి నా తల్లిదండ్రులు పాదానమస్కారాలు అందిస్తుంది. ఇవాళ ప్రవర్తనలో నిన్నటి రోజున శుక్రాచార్య వారు అత్యంత భీకరమైనటువంటి తపస్సు చేసినటువంటి వారు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంది. మృత సంజీవిని విద్యను సంపాదించుకున్నారు. ఆ మృత సంజీవిని విద్యను సంపాదించినటువంటి వారే వెళ్ళేటప్పటికల్లా అక్కడ మాయాశుక్రుడి రూపంలో బృహస్పతి కనిపిస్తున్నారు. కనిపించగానే విమోహానికి లోనే మనం నిన్నటి ప్రవచనంతో ఒక విషయం చెప్తూ ఉన్నాం. సాధన చేయడం అనేటువంటిది ఒక ఎత్తు. మనం కూడా పారాయణం చేస్తాం. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, పంచరత్న స్తోత్రం, ఇంకొకటో శంకర భగవత్పాదులు లాంటి మహానుభావులు అందించినటువంటి అనేకమైనటువంటి స్తోత్రజాలాన్ని మనం సహాయం చేస్తూ ఉంటాం. మొదటి దశ భగవంతుని ఏకాగ్రత వచ్చి పారాయణం చేయడం ఇవన్నీ ఉంటారు. రెండవ దశ ఏమిటి అంటే మన పారాయణానికి తగ్గట్టుగా మన స్వభావం కూడా మారాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మతమాత్సర్యాలు అనేటువంటి అంశాలకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. దానికి నరనారాయణుడు గొప్పనైనటువంటి తపస్సులు చేసినారు. ఇంకా మనం చెప్పుకున్నాం కదా, తపస్సు చేసినప్పటికీ కూడా అక్షరస్వరంలో కనిపించగానే అహంకారాన్ని చెందినటువంటి వారు ఏం చేశారు? తమ ఊరిపై సృష్టించినారు. దానివల్ల వాళ్ళ ప్రపంచానికి సంబంధించి అది కాకుండా సుదర్శనం ఉన్నది కదా అన్న ఆలోచనతోటి పురోమనం ఎటువంటి విధానం లేకుండా చక్రాన్ని పనిచేసేటువంటి ప్రయత్నం చేసినారు నారాయణుడు. దానివల్ల ఏమైనారు? భృగువు కూడా అంత తపశక్తి సంపన్నమైనటువంటి భృగువు కూడా అంత తపస్సు చేసినటువంటి వాడు. ఆయన తన తపశక్తి కనుక తన భారతలో అన్ని వర్తించుకున్నాడు. తాను కూడా నారాయణుడికి అనేకమైన అవతారాలు ఎక్కువని చెప్పించారు. మనం ఆలోకాన్ని వింటే కేవలం దశావతారాలు కాకుండా 21 అవతారాలు భగవంతుని కనిపిస్తాయి. అనేకమైనటువంటి అవతారాలు భగవంతుని కనిపిస్తాయి. దీని అర్థం ఏంటి? శుక్రుడు కూడా ఒక సంగీతం సంపాదించిన, అంత తపస్సు చేసిన, ఎలాగా పంచాగ్ని మధ్యలో ఉండి తపస్సు చేసినటువంటి ఒక సంగీతి విద్యను రాక్షసు అవమానపరిచారు అనేటువంటి ఒక అభిప్రాయం చేత, ఒక ఆలోచన చేత నా బిడ్డలే మీకు ఉపయోగపడకపోగా అందుకని అహంకారం అనేటువంటి దాన్ని మనసు ఎంత సాధన చేసిన సాధకుడికైనా కోపం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. క్రోధ, లోభ, మోహ, మతమాత్సర్యాలు అనేటువంటి అలసత్వాలు ఉండకూడదు అనేటువంటి దాన్ని అమ్మ మాయామూర్తిపై ఉంటారు. కనుక యాదే సర్వం విష్ణు మాయే ఈ మహామాయా రూపంలో ఈ మహామాయలో మీరంతా మాయామూర్తిపై ఉంటారన్న కనుక ఈ మాయ
పాల్గొంది. అమ్మవారు ప్రత్యక్షం ఏమని చెప్పింది, నేను కాల సమాజం కోసం నమ్మకం కోసం ఎక్కువ ఉంటాగా అని చెప్పినటువంటి ఆ తర్వాత రాక్షసులు కూడా ఇంకా సందర్భంలో అమ్మవారిని ప్రార్థన చేస్తే అమ్మవారు ఏమని చెప్పింది వాళ్ళకి, ఆయన సర్వే గచ్చవాసం వివేచితం పురుత్వం దానవాసమే భయానకం స్వయ పన్యవ కాలపరీక్ష్యో యుష్మాసి కారణం శుభే శుభే. నాయన ఎప్పుడో ఒక మంచి కాలం అనేటువంటి వస్తుంది. ఆ కాలం వచ్చినప్పుడు తప్పకుండా మహామాయను అనుగ్రహిస్తుంది అని చెప్పి అనుకున్నారు. అమ్మవారి గారికి అందరూ పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ ఉండడం ఇష్టం ఇష్టం వచ్చినట్టుగా పాతాళంలో ఉండండి. కురుత్వం మందిరు అంటే కోపం ఏ కోపతాపాలు లేకుండా అక్కడికి వెళ్ళి ఉండండి అయ్యా అని చెప్తారు. సత్కృత్వా వచనం వేద్యాః పదేకృత్వా వసామనం బ్రహ్మణ్యతామవాసర్వే గదాశక్త్యాభిరక్షితాః అంతర్గతేకమోదేవి దేవాః సబ్ భువనముక్తకాః అని విన్నటువంటి వేరే మాటలు విన్నటువంటి అమ్మవారి యొక్క మాటలు విన్నటువంటి రాక్షసులంతా పాతాళలోకానికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు దేవతల రాక్షసుల మధ్య గొడవ లేకుండా అయిపోయినారు. అమ్మవారు కూడా ప్రధానం చెందింది. జగదంబ విశ్వపాణి చెప్తున్నాము. జగనే అడుగుతూ ఉన్నారు. గురువు శాపు పెట్టినాడు కదా ఎవరికి, నారాయణుడు. ఎన్ని అవతారాలు ఇచ్చినాడు ఆయన. ఈ అవతారాల యొక్క కథ ఏమిటి, మీకు అన్ని గురించి నాకు చెప్పమయ్యా అంటే మీకు అన్ని గురించి చెప్పడం మొదలుపెట్టినాడు ఆయన. ఏమని చెప్పుకుంటారు, ఇంతకు చెప్పుకున్నట్టుగా సాక్షి సంవత్సరంలో ధర్ముడు అనేటువంటి బ్రహ్మకుమారుడిని జన్మించిన నరనారాయణుడుగా జన్మించిన ఆయన నరనారాయణ రూపంలో ఉన్నప్పుడే చెప్పుకోబడ్డారు. వైవస్వత మహోత్సవంలో అగ్నికి అనసూయాదేవి కుమారుడుగా జన్మించిన బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో వచ్చి ఉన్నారు. నారాయణుడు విష్ణుని దత్తాత్రేయుడిగా జన్మించిన బ్రహ్మదేవుడు చంద్రుడి రూపంలో, రుద్రుడు దుర్వాసుడి రూపంలో వస్తే ఈ రుద్రుడిని కలిపి దత్తాత్రేయుడు చేసింది అనసూయాదేవి. అవధూత అలా దత్త భగవానుడికి అప్పటికి దత్తుడుగా జన్మించిన 4వ సంవత్సరంలో కూడా అదేవిధంగా త్రేతాయుగంలో వామనుడుగా జన్మించిన 19వ త్రేతాయుగంలో జమదగ్ని వారికి వేడగా వేసి పరశురాముడిగా జన్మించిన ఇలాగా అనేకమైనటువంటి అవతారాలు 25 యుగంలో నరనారాయణుడు అర్జున కృష్ణుడిగా జన్మించినాడు అని చెప్పి ఆ అవతార విశేషాలన్నింటినీ కూడా చెప్పినారు. ఆ అవతార విశేషాలన్నింటినీ కూడా స్థూలంగా ఇవి భగవాను యొక్క అంశాలున్నాయి. ఇవన్నీ ఈ విధంగా ఏర్పడ్డాయి అని చెప్పి కల్పాంతే సంహరత్యేన త్రిరూపా విశ్వమోహిని
संकल्पते नानकामात्रो विपशमुने ఒక నారాయణుడి దుఃఖాన్ని విచారించాల్సి వచ్చింది. మిగతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మిగతా వాళ్ళందరూ ఎటు కలవకుండా ఎదురైపోయారు అని ఇలా అనుకుంటున్నాను. ఆ కృష్ణదేవ మాకు అంటే దాంట్లో విషయం చెప్తాను. ఈ అక్షరాలు ఎవరైతే ఉన్నారో ఈ అక్షరాలు కూడా వచ్చి నారాయణుని అక్కడ పరీక్షించేటువంటి పని చేస్తున్నారు. వాళ్ళంతా ఏమంటున్నారు నారాయణుని అంటే మిమ్మల్ని బోధించాము, దానికి ఎదురు యొక్క ఆ దేవుడు మిమ్మల్ని తప్పకుండా చేయాలంటే విధానాన్ని పని బోధించారు. ఎందుకంటే నారాయణుడికి బోధించేవాడు ఉంటాడు. అంటాడు నారాయణ ఇక్కడ నలుగురు భక్తి మార్గాల్లో మగవాళ్ళు కూడా ఆకర్షించగలిగినటువంటి విష్ణువుడు ఏమని చెప్పారు. విష్ణువుకి అంటే విగ్రహం స్వామి చెప్తారు. ఇక్కడ సముద్ర ఆయన చెప్తారు, అమ్మా ఈ విష్ణువు మీకు నమస్కారం చేసి మీకు అక్కడి స్త్రీత్వాన్ని వారు ఈ వీళ్ళందరూ కూడా ఆకర్షింపబడితే వాళ్ళంతా చంపేస్తారన్నారు. అంటే నారాయణ అన్నారు, ఇప్పటికే కోపాన్ని ఆలస్యంగా ప్రదర్శించి అనేకమైన పొరపాట్లు చేశారు. కనుక మనం ఏం చేయాలి? కోపాన్ని తగ్గించుకోవచ్చు అని ఏమని చెప్తున్నాడు. నేను ద్వాపరంలో కృష్ణావతారాన్ని చేసేటువంటి స్థితిలోకి వస్తాను. ద్వాపరంలో కృష్ణావతారాన్ని చేస్తాను. ఆ కృష్ణావతారంలో మీరంతా కూడా వివిధ రాక్షసులుగా జన్మించారు. వివిధ రాక్షసులుగా జన్మించినటువంటి వారి ఆ కృష్ణావతారంలో నన్ను మీరంతా చేరుతారు. అప్పుడు నేను వీళ్ళందరినీ సంతృప్తి పరుస్తానని చెప్తున్నాను. అందుకని ఈ 16,000 మంది రాజకుమార్తెలు ఎవరు? నరకాసుర ఒకటి జరుగుతుంది కదా, నరకాసుర సంహారం ఒకటి జరిగిన తర్వాత లభించినటువంటి 16,000 మంది రాజకన్యలందరూ కూడా వీళ్ళే. ఎవరు? ఈ అప్సరసమైనటువంటి వాడిని అక్కడికి వచ్చి వెళ్ళిపోయినారని అని చెప్పి అంటే ఇక ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఇక ఎవరు? జనకేజీ అయ్యా, అసలు కృష్ణ పరమాత్మగా మధురలో పుట్టడం ఏమిటి? ఇలా మధురలో పుట్టడం ఏమిటి? మధురలో పుట్టడం ఏమిటి? ఇలా అంతేకాకుండా కంసుని చంపడం లేదు. కంసుని ఎలా చంపబడింది? అటువంటి మహానుభావుడైనటువంటి కృష్ణుడి యొక్క వంశీకులకు ఒక బ్రాహ్మణ శాపం తగిలింది. ఈ బ్రాహ్మణ శాపం ఎలా తగిలింది? ఇటువంటి విషయాలన్నీ నాకు చెప్పవయ్యా అంటే ఆయన చెప్పడం మొదలుపెట్టినారు. గోప్యస్థైక
సంస్కృతః భీష్మేనావికృతం కింవా దేవరూపేణ భూతలే గోలోకౌ తౌ సముత్పాద్య యద్వంశస్య రక్షణం ధిక్ ధర్మనిర్ణయః కామం మునిభిః పరిదర్శితః ఏన కేనాప్యుపాయేన పుత్రో ఉత్పాదన లక్షణః. ఏదో ఒక విధంగా సంతానాన్ని పొందాలన్న ఆలోచనలే అందరికీ ఉన్నాయి. వ్యాసుడు ఎక్కడి నుంచో వచ్చినాడు, ఎవరు చెప్తూ ఉన్నారు, జనమే చేయాలి అంటూ ఉన్నారు. వ్యాస మహర్షి ఇది ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళకి సంతానాన్ని ఇచ్చినాడు. ఇది అధర్మం కాదు. ఎవరికి సంతానాన్ని ఇచ్చినాడు? అంబికకు అంబారికి ఇచ్చినాడు. ఇది అధర్మం కాదు. ఏదో రకమైనటువంటి పుత్ర సంతానాన్ని పొందుతున్న కారణం అని చెప్తే ఈయన వ్యాస భగవానుడు వారికి సమాధానం చెప్తూ ఉంటారు. ఇవన్నిటికీ మహామాయే కారణం. మనలో కూడా ఉండేటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నింటినీ కూడా మహామాయ కారణం తప్ప ఇంకేమీ కాదయ్యా అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క కథనాలు ఎక్కువ అని కానీ కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి వృత్తాన్ని చెప్పడం మొదలుపెట్టారు. భూదేవత అనేకమైనటువంటి బరువులను మోస్తూ ఇంద్రుడి దగ్గరికి వచ్చింది. ఎందుకంటే పాపభారం జరిగినట్లయితే, పాపభారం కంటే అధర్మాచరణను చేసేటువంటి వాళ్ళ యొక్క భారాన్ని భూదేవత భరించలేదు. ఎంతమంది ఉన్నారు అప్పటికే? జరాసంధుడు ఉన్నాడు, శిశుపాలుడు ఉన్నాడు, రుక్మిణి యొక్క సోదరుడు రుక్మి అనేవాడు ఉన్నాడు, కంసుడు ఉన్నాడు, నరకుడు ఉన్నాడు, శకటాసురుడు ఉన్నాడు, కేశి ఉన్నాడు, దేవదాసుడు ఉన్నాడు, పూతన ఉన్నది. ఇలాంటి మహానుభావులందరూ గోలుతంలో జన్మించి ఉన్నారు. వీళ్ళందరి యొక్క ఆగడాలను అకృత్యాలను తట్టుకోలేనటువంటి భూమాత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది. స్వామి, నేను మాత్రం దీన్ని భరించలేదు. ఈ భారాన్ని నేను మోయగలుగుతున్నాను. ఎన్ని బ్రహ్మాండాలనైనా మోస్తాను కానీ ఈ పాప భారాన్ని నేను మోయలేకుంటున్నాను అంటే ఇంద్రుడు బాగా ఆలోచించి అత్యంత సహనశీలైనటువంటి దాని అమ్మ నీవే భూమాత, నీవు తప్ప ఇంకెవరు చేస్తారు ఈ పని అని ఎన్ని రకాలుగా చెప్తున్నా. లేదు, మీకు ఒక ధర్మోపాయాన్ని ఆలోచించండి అంటే, సరే మనమంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళదాం కదా అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినాం. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే బ్రహ్మ అంటూ ఉంటాడు, నాహం శక్తస్తదాదేవి భారావతరణే తవా నచ్చావనసగనో విష్ణో దేవదేవస్య చక్రిణః. మీ భారాన్ని దించడం నా వల్ల ఎందుకు? ఇంతకు ముందు రావడం కుంభకర్ణుడుగా అనేక మంది రాక్షసులు జన్మించినట్లయితే నీ భారాన్ని దించినటువంటి వాడిని నేను కాదు. హిరణ్యకశిపుడు పుట్టినప్పుడు కూడా నీ భారాన్ని దించినటువంటి వాడిని నేను కాదు. ఇప్పుడు ఈ శిశుపాలకంత జరాసంధ రుక్మి కంస నరక కేశి దేవక శకటాసురులందరి సంహారం కూడా ఆయన వల్లే కావాలి. ఎవరి వలన? విష్ణు వలనే కావాలి. కానీ ఆయన దగ్గరికి వెళ్దాం కదా అని చెప్పేసి అందరూ వెళ్ళిపోయినారు. వెళ్ళిపోగానే విష్ణులోకం చాలా అందంగా ఉంటుంది. ఆ విష్ణులోకంలో అందమైనటువంటి సంఘాలను చూస్తూ లోపలికి వెళ్ళి స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. సహస్రశీర్షస్త్వమసి సహస్రాక్ష సహస్రపాద త్వం వేద పురుషః పూర్వం దేవదేవ సనాతనః భూతపూర్వం భవిష్యచ్చ వర్తమానం జయతి భోగ అమరత్వం త్వయా తత్తమస్మాకం చరమాపతే. ఓ విష్ణు మహానుభావ, హరి నారాయణ పరమేశ్వర జగన్నాథ, నీవు సహస్ర శీర్షుడు. వేద కూడా చెప్తూ ఉన్నది కదా, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమి విశ్వతో వృత్వా చెప్తే
సహస్రశీర్షస్త్వమసి సహస్రాక్ష, నీకు 1000 కన్నులు ఉన్నాయి. ఇక్కడ సహస్రం అంటే ఎంత? 999 తర్వాత వచ్చే 1000 కాని ఇక్కడ అర్థం. అనంతమైన అర్థం అన్నమాట. సన్నిత్యనంతం ద్వారా సహస్రనిత్యనంతం. ఎందుకు అంటే సహస్రశీర్ష 1000 తలకాయలు ఉన్నాయి అంటే 2000 కళ్ళు ఉన్నాయి కదండి అని అడగాలన్నమాట. కౌంట ప్రకారం అయితే. కానీ ఇది ఏమిటమ్మా అంటే సంకేతం. శాస్త్రం అనేది ఎంతకమ్మా అంటే అనంతము ఇన్ఫినిటీ, అనంతమైనటువంటిది అని చెప్పడం. అందుకే ఏమన్నాడు? సహస్రాక్ష అన్నాడు. మనకి 1000 కళ్ళు ఉన్నాయి అన్నట్టు. ఒకటే కళ్ళు ఉన్నదా తలకాయకి? ఉన్నాడు కదా. సహస్రపాదం, అందులో విశ్వరూపంలో సాయివారికి కూడా 3 కళ్ళు ఉంటాయి. సహస్రపాదం, 2 కళ్ళు, తలకాయ ఉన్నటువంటి వాళ్ళు 2 కాళ్ళు ఉన్నారు కదా, ఒకటే కాళ్ళు ఉన్నారు. సహస్రపాదం అంటే గత్వం వేద పురుష పూర్వం దేవ దేవ సనాతన. నీవే వేద పురుషులు, నీవే సనాతనమైనటువంటి వాడు స్వామి. భూమిత్వా అవతారత్వం త్వాపరాంతే సమానతే అత్వా దృష్టాం నృపాన్ పూర్వ్యాం హరం హరపాం దయానిధే. ఏమని అడిగినారు? అయ్యా, నువ్వు భూలోకంలో కూడా అవతారాలను ధరించి రాక్షసులను చంపావు కదా, ఈ ద్వాపరాంతంలో కూడా ఆపులు చేయాలి అంటారు. అనగానే విష్ణువు అంటూ ఉన్నాడు, నేను అంత శక్తివంతుడిగా నా నాహం స్వతంత్రం దేవాత్ర న బ్రహ్మా న శివస్తథా. నేను అగ్ని న యమః త్వష్ట న సూర్యో వర్ణస్తథా. యోగమాయా సర్వమిదం స్థావరజంగమం బ్రహ్మాదిస్తంభ పర్యంతం గతం గుణసూత్రతః. ఏమన్నాడు నారాయణుడు? నిజమే, మీరు అడిగితే నేను వెంటనే అవతారానికి ద్వాపరాత్మంలోకి వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పినటువంటి జరాసంధుడు, శిల్పాలు, దంతవంతుడు, వీళ్ళందరినీ, రుక్మిణి, కంసుడిని, నరకుడిని, కేశిని, వేరుకుడిని, శకటాసురుడిని, మూత్రుడు, వీళ్ళందరినీ కడదేర్చవలసినటువంటి అవసరం ఉందని. కానీ కడదేర్చమని చెప్పాల్సింది మీరు నేను కాదు, నిర్ణయించుకోవాల్సినటువంటిది మీరు నేను కాదు. ఎవరు? నాహం స్వతంత్రం ఏమాత్ర. ఇక్కడ నేను స్వతంత్రుడి కాదు. నా బ్రహ్మ, కొన్ని బ్రహ్మదేవుడు స్వతంత్రుడా? ఆయన కూడా కాదు. నా శివస్తథ, పరమేశ్వరుడు కూడా స్వతంత్రుడు కాదు. అమ్మవారి యొక్క అనుజ్ఞ ఉంటేనే వాళ్ళంతా ఈ పని చేస్తారు. కానీ ఇంద్రుడు కాదు, అగ్ని కూడా కాదు, త్వష్ట కూడా కాదు, సూర్యుడు కూడా కాదు, వరుణుడు కూడా స్వతంత్రుడు కాదయ్యా. యోగమాయా వశయ సర్వమిదం స్థావరజంగమం. యోగమాయా వశమైనటువంటిది ఇదంతా కూడా, ఈ స్థావరజంగమైనటువంటి అంతా కూడా యోగమాయలో కూడా ఉన్నదయ్యా. యదాయ స్వేచ్ఛయా పూర్వం కర్తుమిచ్ఛామి సుకృత తథా కరోమి సహితా వయం సన్వేపితాం తద్వశాః. ఇంతకుముందు రామావతారంలో వెళ్ళి రాక్షస సంహారం చేశాను అంటే దానికి కారణం ఎవరు? అమ్మ యొక్క దయ. ఆవిడ యొక్క సహాయంతో లంకదాకా వెళ్ళారు, ఆనని పీడించారు, రావణ కుంభకర్ణ రాక్షసుల సంహారం చేసిన. అన్నిటికీ అమ్మవారు తోడనున్నది మహామాయ. పరతంత్రేణ వేణూలం స్వతంత్రం స్వతంత్రకో భవేత్ తథా. నేను ఎప్పుడు పరతంత్రంలో ఉంటాను, అమ్మ చెప్పేటువంటి పనిని నేను చేస్తానన్నాడు. నేను స్వతంత్రునిగా చెప్పినటువంటి పనిని చేసేటువంటి వాటినే తప్ప నేను స్వతంత్రుని కాదు. అందుకని నాకు వీలు కాదు అంటాడు. అమ్మ చెప్తేనే వీలవుతుంది. అహం విష్ణురహం బ్రహ్మ శివోహమితి మోదితః న జానీమో వయం తాతః పరం వస్తు సనాతనః.
విష్ణువును నేను శంకరుడిని అని చెప్పేసి మాకు మేముగా గర్వపడ్డామంటే మేము మోహంలో పడిపోయినట్టే లెక్క. ఒక పరమైనటువంటి ఒక ధాత ఉన్నది, మమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్త్రి ఒక ఆవిడ ఉన్నది అనే విషయాన్ని మేము గుర్తుపెట్టుకోవాలి. యన్మాయామోహితశ్చాహం సదా వందే పరాత్మనః. ఆవిడ మాయ చేతనే మేము ముందుకు పెడుతూ ఉన్నాం. ఆవిడ మాయ చేతనే మాలో చైతన్యం అనేటువంటిది ఉన్నది అని చెప్పి అన్నారు. తస్మాత్ పరమాం శక్తి స్మరంతమధ్య సురా శివాం సర్వకామ ప్రదాం మాయా మాధ్యాం శక్తి పరాత్మనః. కనుక ఆ మహామాయను మనం ప్రార్థించాలి. ప్రార్థించినట్లే తాను దారి చూపిస్తుంది అని ఇక్కడ దేవతలందరూ కూడా ప్రార్థించడం మొదలు పెడుతున్నారు. సంవిగ్రూపంచదాం దేవీం స్మరామసాపదోనయ మహాలక్ష్మీ చ విద్మహే సర్వశక్త్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని తీసుకున్నటువంటి వాళ్ళై అమ్మను ప్రార్థించేటప్పటికల్లా అమ్మవారు ప్రత్యక్షమైంది. మాతర్నదాస్మ భవనాగ్నిహరే ప్రసీద శన్నో విదేహి గురుకార్య వినంతయాత్రే భారం హరస్వ వినిహత్య సురారివర్గం మహ్యం మహేశ్వర సతాం పురుషం భవాని. అమ్మా మహాలక్ష్మీదేవి, నీకు మహాలక్ష్మీ చరిత్మహే, నిన్ను మహాలక్ష్మిగా తెలుసుకుంటూ ఉన్నాం. సర్వశక్తి అయిన ఎవరినైతే మహాలక్ష్మి అని అనుకున్నామో ఆవిడనే సర్వశక్తిగా మేము భావిస్తూ ఉన్నాం. అందువలన అమ్ములను దేవి ఆ అమ్మవారు ప్రచోదయాత్ నడిపించుగాక అని దాని అర్థం. అలా ప్రార్థించగానే అమ్మ ప్రత్యక్షంలో చెప్తూ ఉన్నారు, అమ్మ భూమి యొక్క భారాన్ని తగ్గించు, సురాలి వర్గాలు ఈ దేవతలకు శత్రువు అయినటువంటి రాక్షస సంహారాన్ని చేయగలిగి శక్తి వినా హరిహర ప్రముఖాల సురాశ్చ నైవేశ్వరాన్ని చరితం తమ దేవదేవి. దేవతలందరూ అమ్మవారు ప్రత్యక్షంగానే ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ రక్షించు తల్లి. ఎందుకు? శక్తి వినా, శక్తి అనేటువంటిది లేకపోతే హరిహర ప్రముఖాన, హరిహర ప్రముఖుడు అంటే బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు, పరమేశ్వరుడు వీళ్ళంతా అసురాశ్చ దేవతలందరూ నైవేశ్వరా విచలితం తమ దేవదేవి దేవతలుగానే గుర్తింపబడు. ఆ దైవశక్తి అనేటువంటి స్వామి కూడా ఉన్నది కదా. ఎందుకున్నది? అది మాయా మహామాయాదేవి రూపంలో, భువనేశ్వర రూపంలోనే వాళ్ళ మొక్కడం ఉన్నది. ముందే చెప్పుకున్నాం కదా, సర్వ చైతన్య రూపాంత ఆద్యాం విద్యాంచదీమయ్య. ఈ చైతన్యం అనే రూపంలోనే అమ్మవారు ఆయనలో ఒక సాత్విక లక్షణంగా శక్తిగా ఉన్నది, దీనిలో కూడా రాజసిక శక్తిగా ఉన్నది, ఇంకొక ఆయనలో ఒక తామసిక శక్తిగా ఉన్నది. కనుక అమ్మ ఈ కేవలం త్రిమూర్తులు మాత్రమే కాదు, దేవతలందరూ కూడా నీవు అనేటువంటి శక్తి లేకపోతే నైవేశ్వరా జలతం తమ దేవదేవి వీళ్ళంతా దేవతలుగా మాత్రమే గుర్తుకురారు. అనగానే అమ్మ ఇంద్రుడు చెప్తూ ఉంటాడు, వాచా వినా విధిరలం భవతీక విశ్వం కర్తుం హరిం స్మర సహాయ శాంకటన్వనః ప్రభవంతు సనారీక మధురాయాంచ గోకులే. కనుక అమ్మ నీవు మధుర లోపల, గోకులం లోపల కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరాలను కూడా పంపించి నీవు కూడా సృష్టింపబడి అందరినీ రక్షించాలమ్మా అని చెప్పి వీళ్ళంతా ప్రార్థించిన తర్వాత అమ్మవారు కించిత్రం నృపదేవి వ్యాసుడు చెప్తూ ఉంటాడు, జనమయ్యే మహారాజా ఇంత చిత్రమో చూడు. బ్రహ్మ విష్ణు సురానపి నర్తయ జనిషం మాయానుజ్ఞాన పరాం కిము గర్భవాసోద్భవం దుఃఖం వినూత్ర
జన్మించడం అంత భయంకరం. గరుడ పురాణంలో 2 అధ్యాయాలు ఉంటాయి, మానవ జన్మ అనేటువంటి. ఆ 2 అధ్యాయాలలో ఏమవుతుందమ్మా అంటే 6 నెలల పాటు గర్భంలో ఉంటాడు జీవి. ఆ గర్భంలో ఏముంటాయి? ఉండవు కనుక మూత్రం ఉంటుంది, మనము ఉంటుంది, చీము, రక్తం, మజ్జ, కొవ్వు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి మధ్యలో వాడు ఒక పంజరంలో సుఖం ఉన్నట్టుగా, సుఖే పంజరో యథ అంటారు. పంజరంలో ఉన్నటువంటి చిలుకలాగా అటు ఇటు దొరుకుతూ ఉంటాయి. వీళ్ళ విని ఉంటారు కదా, 6వ నెల వచ్చినప్పుడు వాళ్ళకి వైరాగ్యం వస్తున్నారు, ఘటస్ఫృతి వస్తుంది కదా జీవికి. 6వ నెలలో గర్భంలో ఉన్నప్పుడు ఘటస్ఫృతి వస్తుంది కదా. వచ్చినప్పుడు గతంలో ఉన్న జన్మలన్నీ చూసుకుంటున్నాయి, ఎంత పని చేశాను. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదాన్ని తీసుకున్నాను, పంతులు గారి ఇచ్చిన పూలదండని తీసుకున్నాను, కానీ వ్యర్థంగా ఉపయోగించాను. భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, కానీ భగవంతుడి మీద దృష్టి లగ్నం చేసి స్తోత్రం చేయవలసినటువంటి పరిస్థితులలో అలా చేయకుండా ఉన్నాను. పురాణాలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఇంట్లో హాయిగా కాళ్ళు ఆపుకొని పడుతూనే ఉన్నాను. ఇటువంటి ఆలోచనలన్నీ చేసి దేవుడిని స్మరించాలంటారట. ప్రభు, ఇప్పుడు ఈ గర్భంలో వచ్చి పడ్డా 6 నెలలు ఉన్నాను ఈ గర్భంలో, ఒక్క అవకాశం ఇవ్వు. ఈ గర్భంలో నుంచే నేను విచారణ ఎత్తేయకుండా జన్మించేటట్టుగా చూడున్నాను. ఎందుకంటే జంతువుల నరజన్మ దుర్లభం అని చెప్తాడు. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ రావడం చాలా కష్టం అని చెప్తాడు. సృష్టి విచారం గురించి తెలిసే ఉంటుంది కదా, మీరు ఎక్కడో దగ్గర విని ఉంటారు కదా. ఏం చేస్తాడు? పోయినటువంటి జీవికి సంబంధించిన ఆత్మ ఏదైతే ఉన్నదో అది దాని కర్మానుభవానికి సంబంధించి నరకంలో ఎన్నాళ్ళు ఉండాలో, స్వర్గంలో ఎన్నాళ్ళు ఉండాలో నిర్ధారింపబడుతూ ఉంటుంది. అలా నిర్ధారణ అయిన తర్వాత పాపాన్ని స్వర్గంలో అనుభవిస్తాడు, పుణ్యాన్ని పాపాన్ని నరకంలో అనుభవిస్తాడు, పుణ్యాన్ని స్వర్గంలో అనుభవిస్తాడు. అలా అనుభవించిన తర్వాత ఈయన తీసుకెళ్లి బ్రహ్మ లోకానికి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి విరోధాలు అంటే మళ్ళీ భూలోకంలోకి వచ్చుకుంటారు. మనం చేసినటువంటి కర్మ విచారాన్ని బట్టి ఏ జీవిగా ఉంటారనేది పరమాత్మ నిర్ణయిస్తాడు. నిర్ణయించి మనం ఒక బిందువులాగా, ఒక నీటి బిందువులాగా మేఘంలో ప్రవేశపెడతారు. జీవులను మేఘంలో ప్రవేశపెడితే ఎప్పుడో మేఘం వర్షిస్తుంది కదా, వర్షించి చూసారు, అలా వర్షిస్తుంది. ఆ వర్షించినటువంటి మేఘాలు ఎక్కడ వర్షిస్తే మనం ధాన్యం అవుతాం. వాళ్ళ మీద వర్షించింది అనుకోండి, పర్వతం మీద తపాలుగా చిక్కిపోతుంది, మళ్ళీ ఎండిపోతుంది. ఎండిపోతే మళ్ళీ ఆవిరి మళ్ళీ పైకి వెళ్తుంది, పుట్టే అవకాశం లేదు. ఎక్కడ రాళ్ళ మీద మనం చేసుకునే భూమిలో ఇంకిపోదు. ఒక భూమిలో పడిపోయింది అనుకోండి, దానిలో అందులోంచి మళ్ళీ ఎప్పుడో ఆవిరే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు అయింది? 2వసారి అయిపోయింది. మరొకసారి పడిపోయింది అదే భూమి చిలుకు, ఎక్కడో ఇంటి మీద పడిపోయింది. ఆ పెట్టుల నుంచి జారింది, మట్టి మీద పడ్డది, ఎండిపోయింది, మళ్ళీ ఆ పెట్టి ఎక్కిపోయింది, 3వది అయిపోయింది. ఇలా ఇన్నిసార్లు పడ్డాక అనేక సార్లు ఇస్తాను. ఏమైనా దగ్గర నుంచి పడిపోవడానికి వాటర్ ట్యాంకులో పడవచ్చు, ఇంకెక్కడన్నా పడవచ్చు, రకరకాలుగా పడ్డాయి. ఇన్నిసార్లు ఈ జీవి బిందు రూపంలో, వర్షం రూపంలో కురిసిన తర్వాత ఎప్పుడో ఒకసారి అనుకోకుండా ఒక పచ్చని చేలో పడ్డాయి. ఆ చేలో పడినటువంటి జీవి ఆ నీటి యొక్క కణంగా ఉండి మొక్కలకు వెళుతుంది పైకి. మొక్కలకు వెళ్ళినప్పుడు కేవలం మొక్క బలానికి ఉపయోగపడితే మొక్క ఎండిపోయినప్పుడు మళ్ళీ ఆ వెళ్ళిపోతున్నాడు పైకి. కాదు, మొక్కలో నుండి ఒక ధాన్యపు గింజలోకి వెళ్ళిపోయినాడు. ధాన్యపు గింజలోకి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ జన్మ వస్తుందా అంటే రాదు. ఏమవుతాడు? ఆ ధాన్యం కిందపడింది అనుకోండి, ఏదో పిట్టలో తిరుగుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పిట్ట చిన్నలోనే పుడతాడు. పిట్ట పుడితే ఏమవుతుంది? పిట్ట తిన్నది అనుకోండి, ఆ ధాన్యం గింజలు. లేదా మట్టిలోనే చిన్నమైపోయింది అనుకోండి, ఆ ధాన్యం గింజ.
మళ్ళీ శిథిలమైన మట్టిలో నుంచి మళ్ళీ ఆవిరవటం, మళ్ళీ పైకి అతనికి కూడా మళ్ళీ పడుతుంది అనుకోండి. ఈసారి ధాన్యం గింజ అయినాక ధాన్యం గింజ పెట్టి బిడ్డగా జన్మించారు. బిడ్డగా జన్మించిన తర్వాత బిడ్డకు ఒక జీవ ప్రమాణం ఉంటుంది కదా, జ్ఞానం కానీ ఆ జీవ ప్రమాణం అయిన తర్వాత దాంట్లో కొన్ని కర్మలు చేసి ఏదో రకంగా ఇలా మనం చెప్తుంటే ఇంకొక కూర్చుని పురాణం వెళ్ళి వాళ్ళు వీళ్ళు ఆ పులిహోర గింజ తినబడి అక్కడ పాడిస్తే వాటిని తీసుకున్నటువంటిది ఇక్కడ చెప్పేటువంటి పురాణాలు, మంత్రాలు, వేదాలు, పారాయణాలు ఇవన్నీ చేసి జపం చేసినటువంటి వాళ్ళు అలా లక్ష్యంగా వెళ్ళి వస్తే ఆ జపంలో ఉన్న తీర్థాన్ని 2 చుక్కలు తీసుకొని లేదా మా రాజం అలాంటి విషయంగా వాడిస్తే అక్కడ ఉంది ఆ దాన్ని తీసుకొని ఇలా నానా రకాలుగా దైవయోగం వలన ఉండి దైవయోగం ఉండి ఏమవుతారు, దానికంటే ఉన్నతమైనటువంటి జన్మలోకి వస్తుంది. అప్పుడు ఎక్కడ పడుతుంది, అంతకుముందు చేసినటువంటి పుణ్యం కూడా కాదు. ఇలా పుట్టి కాస్త పెరగంగానే ఎవడో ఒకటి చెప్పి మీకు చూసాడు, కొయ్యడు కొట్టినాడు, తీసుకొచ్చినాడు, ఉప్పు కారం మసాలా వేసి వాటిని ఆయన తిన్నాడు అనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ అది ఏ రకంగా శక్తి ద్వారా మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి దాని ఆత్మ మళ్ళీ సర్దపడదు. అన్నిటిలో కూడా భగవంతుని చైతన్యం ఉన్నది అంటున్నారు కదా. మరి భగవంతుడు ఈ కష్టాలు ఎట్లా అనుభవిస్తాడు? మనం భగవంతుడు ఈ కష్టాలు భగవంతుడికి ఎలాగా కలిగినట్టు అంతేనా? భగవంతుడు చైతన్యంలో ఉంటే మనకు జ్వరం వస్తే భగవంతుడికి జ్వరం వచ్చినట్టు కాదు. ఎందుకు కాదు అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తాడు మీమాంసం. పైన చంద్రుడు ఉన్నాడు, కింద ఒక బకెట్లో నీళ్లు పెట్టారు. నీళ్లను ఆ టబ్బును ఒకసారి ఇలా పట్టండి, ఏమవుతుంది, కదులుతుంది. కదులుతాలో ఉన్న బొమ్మ కూడా, చంద్రుడి బొమ్మ కూడా కదులుతుంది. కానీ నిజమైనటువంటి చంద్రుడు కదిలాడా? కదలా. ఇది భ్రమ. అట్లాగే చైతన్యం అనేటువంటి రూపం కదిలినట్టుగా ఇబ్బందులు అనుభవిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ చైతన్యం అనుభవించదు, ఈ ఆత్మనే అనుభవిస్తూ ఉంటుంది అని చెప్తారు. కనుక వీటన్నిటికీ ఏమి కారణం? భువనేశీత్యేవ వక్రే తదాపి భువనత్రయం మాం పాయుస్తస్య వచసో ధ్యేయా భావాత్రణన్విత విద్యా అవిద్యేతి తస్యాః ద్వే రూపే జానీహి పార్థివ. ఓ జనమేజయ, మహామాయకు 2 రూపాలు ఉన్నాయి, ఒకటి విద్య, ఇంకొకటి అవిద్య. విద్య అవిద్యేతి తస్యాః ద్వే రూపే జానీహి పార్థివ విద్యయా ముచ్యతే జంతుః. మీకు విద్య కలిగింది, జ్ఞానం కలిగింది, పారాయణం చేశారు లేదా, ఎన్నడో ఒకనాడు అనిపిస్తూ ఉంటుంది దీనికి అర్థాన్ని తెలుసుకుంటే బాగుంటుంది కదా. అప్పుడు ఓ పుస్తకాన్ని ఆశ్రయిస్తారు, లేకపోతే ఒక పండితుడిని ఆశ్రయిస్తారు. ఆశ్రయించి అయ్యా నాకు వివరాలు చెప్పండి, ఇదంటే ఏమిటి చెప్పండి అని అంటారు. మనం ఒకటి తెలుసుకున్నాం కదా, సృష్టికర్త బ్రహ్మను బహుళ అర్థం చేసుకున్నాం కదా. అప్పుడు అర్థం వచ్చిన తర్వాత మీరు విన్నటువంటి పురాణ కథలకు, మీరు అనుభవిస్తున్నటువంటి జీవితానికి మధ్యలో సమన్వయం అర్థమవుతుంది. ఈ అర్థమైన తర్వాత అమ్మవారి యొక్క తత్వం అర్థమవుతుంది. ఈ తత్వం అర్థం అవడమే జ్ఞానం. ఈ తత్వం ఏమిటండి? 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు జ్ఞానాన్ని. మనం కట్టి కొట్టి తెచ్చేలాగా చెప్పి ఎలా చెప్పకూడదు, ఒకవేళ చెప్తే ఏమిటి అది? ఈ ప్రపంచం అంతా కూడా భగవతి సృష్టించినది. ఆమె నిత్య, ఆమె సృష్టించిన ప్రపంచం అంతా అనిత్యం. ఇది అర్థం చేసుకోవాలి. ఆమె నిత్య, ఆమె తర్వాత ప్రతిసత్కరించి ఎవరు త్రిమూర్తులతో సహా మిగతా ప్రపంచం అంతా ఆవిడ సృష్టించినది.
ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనాశా. శివానంద లహరిలో రాస్తాడు శంకర భగవత్పాదు. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం. ఈ ప్రపంచాన్నంతా అమ్మ ఎందుకు ఆడుకోవడానికి సృష్టించినట్టుగా సృష్టించిందంట. దేవి భాగవతంలో సృష్టౌర్య సంకల్ప జగదవనలో పాలినీయా చహపురి సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడరమ్యా పరాఖ్య. ఈ లోకమంతా కూడా ఆ పరాతత్వమైనటువంటి అమ్మ యొక్క క్రీడ అని చెప్తున్నా. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది మొదటి జ్ఞానం. రెండవది ఏమిటి? నీలాంటి జీవులే అందరూ కూడా ప్రపంచంలో ఉండేటువంటి కేవల మానవ మాత్రులు మాత్రమే కాదు, 84 లక్షల కోటి జీవరాశులు కూడా నీలాంటివే అని అర్థం చేసుకోవాలి అంటే ఇది రెండవది. దేహంలో ఉండే అమ్మనే పరమాత్మ, ఈ దేహమే దేవాలయం. ఇది మూడవ జ్ఞానం. ఈ మూడు విషయాలను అర్థం చేసుకోవాలని చెప్తూ ఉంటారు. కనుక విద్య అవిద్య ఈ విషయాలను తెలుసుకున్నటువంటి వాడు విద్యయా ముఖ్యతే జంతువు. విద్య చెప్పి విద్య ఇది తెలుసుకున్నటువంటి వాడు బయటకు వచ్చేస్తాడు. దేని నుంచి? కామ క్రోధ లోభ మోహ పరమాత్సర్యాల నుంచి వచ్చేస్తాడు. ఏమనుకుంటాం? ఒక సెంటిమెంట్ ఉంటుంది చూడండి. అప్పుడు మొదటి రోజున అంటే నేనంటే ఇక్కడే కూర్చుంటాను అనుకోండి, శ్రీహన్న అక్కడే కూర్చుంటాను. మా అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఏ కుర్చీలో కూర్చుంటే అయ్యో నాకు వాళ్ళ కుర్చీ దొరకలేదు మొదటి ఫీలింగ్ ఉంటాం చూసాను కదా. ఒక ఆలోచన అయితే వస్తుంది, సినిమాకి వెళ్ళినా వస్తుంది ఆలోచన. ఏంటి నా కుర్చీలో కూర్చున్నారు, ఆ పీట మీద ఎవరు కూర్చోవద్దనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో పిల్లలు గొడవ పడుతుంటారు చూసారా, ఇది నా గ్లాసు, ఈ నా గ్లాసులు ఎవరు ఉపయోగించదు అనుకోరా. అది నాది అని చెప్పామంటే అది మనం కాదు అని అర్థం. గుర్తుపెట్టుకోవాలి. నేను వేరే, ఇప్పుడు ఏమన్నాను? ఇది నా ఫోన్ అని అన్నాను. నేను వేరే, నా ఫోన్ వేరే. నాకు సంబంధించింది కానీ అది నేను కాదు అని అర్థం. అవునా? నా పుస్తకము అన్నాను. సంబంధ షష్ఠికి యొక్క ఇరం, నా యొక్క పుస్తకము అని అన్నారు. ఇది నాది అని తెలుస్తున్నది కానీ ఇది నాలో భాగం కాదు. ఇది నా చెయ్యి అన్నారు. నా చెయ్యి వేరు, నేను వేరు అని అర్థం అవుతుంది. కనుక ఇది గుర్తుపెట్టుకోగలిగితే మనం కామక్రోధ లోపమోహ పరమాత్సర్యాలు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చిన్న కథ చెప్తాను. ఓ రాజుగారు ఉన్నారు. ఆయన అనేకమైనటువంటి దాన ధర్మాలు చేసేవాడు. చేస్తూ ఉంటే దానం తీసుకున్నటువంటి వాళ్ళంతా ఆయన పొగిడేవాడు. బాగా ఏమని పొగిడేవాడు? దానం తీసుకున్న వాళ్ళు, అప్ప మీరు ఎటువంటి వారంటే చాలా గొప్పవారు, అద్భుతమైన దానం చేశారు, మీరు మహారాజా, మీకు చేతికి ఎముక లేనటువంటి వాడు, అట్లా లేదు ఇట్లా లేదు పొగుడతారు కదా. దానం తీసుకునేటువంటి వాడు ఎవరినైనా కూడా పొగిడి వస్తారు. అలా పొగుడుతూ ఉంటే ఈయనకు దానం మీద కంటే పొగడ్తల మీద దృష్టి ఎక్కువ పోయింది. మొట్టమొదలు దానం మీదనే దృష్టి ఉన్నది. అలా గుర్తుపెట్టుకోండి. దానం ఇస్తూ ఉన్నాడు అందరికి. ఇస్తున్నటువంటి వాడు కొంతమంది తీసుకొని దైవ ప్రసాదం నారాయణాత్మనం అన్న పట్టు వెళ్ళిపోయారు. నారాయణాత్మనం ఇంకొక వచ్చినాడు తీసుకున్నాడు. భగవతి రాజరాజేశ్వరి అత్మనం అన్న పడుతుంది. ఇంకొక ఆయన వచ్చేసి మహారాజా మీరు మామూలు వాడు కాదు, మీరు మామూలు వాడు కాదు మహారాజా, మీ చేతికి ఎముకలేదుగా పంపించాడు. నాకేమంటా ఏమంటా మహోత్సాహం అంటారు. చేతికి ఎముకలేని వాడు మహారాజా, చాలా బాగా అన్నారు, వీటికి కొంచెం ఎక్కువ దానం ఇస్తాను ఇచ్చారు. ఎక్కువ దానం ఇస్తే వాడికి ఇంకేమనిపిస్తుంది? ఇంకొకసారి ఇంకొక రౌండ్ పొగిడితే మళ్ళీ దానం ఎక్కువ వస్తుంది. వాడిని చూసి ఇంకొకటి తయారయ్యాడు, వాడిని చూసి ఇంకొకటి తయారయ్యాడు, వాడిని చూసి ఇంకొకటి తయారవుతాడు. ఇట్లా అందరూ తయారయ్యి పొగిడే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అందరూ ఎవరు నాలాంటి మానాభిమానాలు ఉన్నవాళ్ళు ఏమంటారు? వాడు అసలు పట్టిగ్రామే చేయకపోవాలనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారు? తీసుకున్నా కూడా ఈ
ఈశ్వరార్థం పరమేశ్వరార్థం అన్నప్పుడు పోతుంది. నేనేం పోగట్లేదని ఈశ్వరార్థ అనేవాడు దిగడం మానేశాడు. అయ్యా మహారాజా, మీరు దాని కర్ణులు, మీ తర్వాతనే ఎవరు కర్ణుడైనా మీ తర్వాతనే, శివ చక్రవర్తి అయినా మీ తర్వాతనే, ఫలానా అయినా మీ తర్వాతనే పొగిడితే అబ్బా చాలా బాగా పొగుడుతూ ఉంటారు. రాష్ట్ర మొదలు పెట్టాడు. భార్య ఈ విషయాన్ని గమనించి ఆయన భార్య పేరు చూడాలా, ఆ చూడాలా అనేటువంటి మీమాంస కథలలో ఉంటుంది కదా. చూడాలా అని ఆవిడ చూసి భర్తకు చెప్పాలి కదా, నువ్వు దానం ఇయ్యాలి కానీ పోవటం కోసం దానం ఇవ్వకూడదు అని. ఏ కార్యక్రమం చేసినా నిష్కామ కర్మ చేయాలి. తెలుసా నీకు? నిష్కామ కర్మనే చేయాలి. మనకంతా చెప్పుకున్నాం, కష్టంతా వాళ్ళు పెంచుకుంటారు, కానీ ఏం చెప్తాం? సర్వం భగవతి మహాసరస్వతీ దేవత జనార్దనాత్మ అని చెప్పుకున్నాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలాత్మ సుందరి దేవత జనార్దన. పొద్దున్నే సంధ్యావనం చేసిన తర్వాత పరమేశ్వరాత్మ వస్తువులు అంటే అర్థం ఏమిటి? భగవత్ప్రీతికరంగా చేయాలి, కామ్యంగా చేయకూడదు, నిష్కామంగా చేయవలసి ఉంటాడు. ఏ పనులు చేస్తాడు. దానం చేస్తే ఈ చేతితోటి దానం చేస్తే ఈ చేయి కనుక పెట్టుకోమంటారు. ఎందుకో తెలుసా? ఈ చేయికి తెలియకూడదట, ఈ చేయికి తెలియకూడదట. కొందరు గుండెల వాయన అనిస్తూ ఉంటారు, తెలుసుకోలేదు. మా పుష్కరాలను పిలుచుకుంటారు కొంతమంది. ఒకటి ఉంటే లోపల ఇంకోటి కప్పిస్తారు దాని మీద. మీరు ఎప్పుడైనా గమనించారు? ఒకవేళ కప్పకపోతే ఇలా ఒక ఉంగన్న వేసిస్తారు దాని మీద కదా. గమనించారా మీరు ఎప్పుడైనా? ఎందుకు? దానం చేసేటువంటిది మన కళ్ళకు తెలిసిన అప్పటి ఇంత మంచి ఇస్తాను ఆగే ఇంకా సాధిస్తారా అని ఆలోచన వస్తుంది మనిషికి. రాదా? వస్తుంది. చూడండి, ఎప్పుడైనా మీరు మీ బంధువులకు చీరలు పెట్టండి. ఎవరికి ఎటువంటి చీర నిర్ణయిస్తారనే దాని మీద మీలో ఉండే మోహం ఎంతో అర్థమవుతుంది. మీలో ఉండేటువంటి మోహం ఏంటో అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవచ్చు. అట్లా చేసుకుంటాం చాలా వరకు కదా. జేబులో ఇలా చెయ్యి పెట్టి హారతిలో శంకరుడి దగ్గరనో, సంతోషమాన దగ్గరనో, గణపతి దగ్గర ఇలా వేసేస్తామా చూడకుండా వెతికి ఎంత నెంబరు 1-3 సార్లు చూసి వేస్తాం. ఇది లోన్. వీటన్నిటికీ లోన్ కాకుండా ఉంటామా? ఖచ్చితంగా ఉండాలి. అంటే వీటికి లోన్ కాకుండా ఉండలేడు ఎవరు అని ఆవిడ అనుకుని చెప్పింది. కనుక స్వామి మీరు అలా చేయకూడదు, దానం చేసేటప్పుడు ఇట్లాగానంటే ఎవరైనా భార్య చెప్తూ వింటారు. మీరే సర్వతంత్ర స్వతంత్రుడిగా ఇంట్లో యజమాని మీరేనా? కనుక వాళ్ళ భార్య చెప్తే ఎవరు వినరు. భార్య ఎంత మీమాంస చదువుకున్నా ఆవిడ చెప్తూ వినేటువంటి వాళ్ళు ఉంటారు. కనుక వీడేమన్నాడు? పక్కకు పెట్టేశాడు. నీకేం చేస్తే నేను పొగిడితే ఎంత బాగుంటుంది, నేను పొగట్లేదు కానీ నీకు తెలియట్లేదు. పొగిడితే ఈవిడ మాత్రం వదిలిపెట్టిందా, ఈవిడ కూడా దానం చేస్తాను అనుకున్నాడు. అలా చేస్తూ ఉంటే ఇట్లా లాభం లేదని ఒకసారి కాషాయ వస్త్రాన్ని వేసుకొని ఒక సన్యాసి రూపాన్ని వేసుకొని మారు వేషంలో వచ్చింది. ఎవరు చూడాలి. వచ్చి కూర్చోగానే ఏం చేస్తారు? వర్గిస్తానే సంకల్పహాన్ని, ఒక పండు, ఒక రూపాయి, జీవితం తీసుకొచ్చాక వెళ్తారు. ఈ రాజ్యంలో మంచి నీళ్ళు కూడా తాగం మీరు, ఈ రాజు తమ దరిద్రుడైన లోబి అనగలా అన్నాడు. ఎంత మాట అన్నారు స్వామి. అందరూ నన్ను దానకర్ముడు, చేతికి ఎముకలు లేవు, గోర్లు లేవు, అవి లేవు, ఇవి లేవు అని అంటూ ఉన్నారు అందరూ. మీరేమో ఇలా అంటూ ఉన్నారు స్వామి అని అంటే, అందరూ నన్ను మహాదాని, బృహత్ దానం చేసినావయ్యా నువ్వు అని అంటూ ఉన్నారు నన్ను. మీరేమో ఇట్లా అంటున్నారు స్వామి అని అన్నారు సన్యాసితో. ఎవరు? చూడాల భర్త. సన్యాసిగా ఉందో ఎవరు అక్కడ? చూడాలగా ఉంది. అంటే ఏం దానం చేసావని నువ్వు మహాత్యాగం అయ్యావయ్యా అన్నాడు. బోలెంత మందికి బట్టలు దానం చేశారు అన్నాడు. నీకు కాకుండా మినహాయింపులకు దానం చేశారు. పెద్ద విషయమా? నీకు అత్యంత అవసరమైనటువంటి వాడిని నీ దగ్గర ఉంచుకున్నావు. మనం ఏం చేస్తాం? ఇతరులకు ఇచ్చేటప్పుడు
ఒక ఆచ్ఛాదన ఉండాలని కోరుకుంటున్నావు కదా. స్వర్ణ పాత్రను వదిలిపెట్టి ఇంత గమనం ఒక రాని పాత్రలు పట్టుకొచ్చుకున్నాయి. ఏదో ఒక పాత్ర అయితే నీకు ఉన్నది కదా, నాకు ఇది కూడా వద్దని అనుకుంటున్నావు నువ్వు. సరే నీకు అన్నిటిని విడిచిపెడతా. ఇది కాకపోతే నా శరీరాన్ని అయినా త్యాగం చేస్తా, నా చేతులు నరుక్కోవాలా నరుక్కుంటా, ఏమైనా సరే నేను గొప్ప త్యాగి కావాలంటే ఇవన్నీ ఇచ్చేస్తా, రాజ్యం ఇచ్చేస్తా. నువ్వు అన్నా కూడా నీ గురించి కూడా వద్దని దీని కూడా అవతల పడే తొడుగా ఒకటి ఇచ్చేస్తా. కమండలో నాకేం చెప్పుకుంటున్నాడన్నా కదా, ఈ కమండలం కూడా ఎవరికైనా ఇచ్చేస్తా. ఏది ఏమైనా నన్ను గొప్ప త్యాగం ఎత్తుకోవడానికి మాట్లాడు, అప్పుడు ఒప్పుకుంటావా అన్నాడు మహారాజా. ఈ కమండలం ఇప్పుడు కాకపోతే రేపైనా ఇది కాకుండా పోతుంది. ఈ బట్టలు కూడా అంతే కదా. మంచి ఎవరైనా సరిపోయిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి సంబంధించిన గుడ్డలన్నీ ఇంట్లో మీరు వాళ్ళ పడి ఉంటాయి, ఏం చేస్తాం? నగలు ఉంటే మాత్రం వదిలిపెట్టడం అనుకుంటే అది వేరే విషయం. బట్టలు వగైరాలు వాళ్ళు వాడుకునేటువంటి చెప్పులు, పట్టుకునే వంకర కట్టె ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు అవన్నీ పట్టుకుపోయినారా? పట్టుకుపోదా? ఎవరు పట్టుకుపోతారు? ఈ శరీరం అంటావా కాసిన రోజులు ఆగితే అదే కింద పడిపోతుంది. కింద పడిపోతే దీన్ని ఎవరు మహారాజు అని పిలవడం ఏమని పిలుస్తారు? శవం అని పిలుస్తారు. దానిలో శివుడు లేనప్పుడు అది శవం, శివం లేకపోతే శవం. ఆ చైతన్యం ఉనికిపోయిన తర్వాత అప్పుడు దీన్ని ఎంత ఏం చేస్తారు? తీసుకుపోయి దీంట్లో పెట్టేసి తగిలేసి వస్తారు. ఎవరు పాట పాడేవాడు గుర్తుందా? ఆరు బిడ్డలన్న తమ్ములు ఎవరు వెంటరారురా, బదలలేక వచ్చిన వల్ల కాకి వరకెరా, స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం మనరా, స్వామి శరణం మనరా హరించును పాపమురా, ఈ మమతనే వీరడ మానవుడా మమత వీరరా అని చెప్తూ ఉంటాడు. చెప్పడం చాలా తెలియదు, వీరడమే చాలా కష్టం. మొట్టమొదటి సాయిబాబా వారి ప్రదేశంలో చెప్పకుండా సులభం, చేయటం కష్టం. దాతకైనా వారి దాతకైనా అని చెప్పేవాడు. ఎప్పుడు ఎవరైనా కూడా చేస్తూ ఉంటారు. ముంచుడు అనేటువంటి ఒక మహారాజు భోజుని చంపమని చెప్పి ఒకటి సుపారీ ఇచ్చాడు వత్సరాజు అనే వాడికి. వాడు చంపు వేస్తూ ఉంటే ఎందుకు చంపాలనుకుంటున్నాడు మా పిన్నా అని అడిగాడు భోజుడు. ఎందుకుంటుందయ్యా, నువ్వు పెద్దవాడు అయితే రాజ్యం నీకు వస్తుంది, వాటిని కొట్టుకురా అని చంపాలనుకుంటున్నావు అవునా అని ఒక మర్యాద తీసుకొని ఒంట్లో ఒక చురిగా ఒక చిన్న కత్తి ఉంటుంది, చిన్న పిడిబాటలాంటి, దాన్ని ఇలా పొడుచుకొని దాంట్లో మరి ఈయనను కొంచెం ఒక శ్లోకం రాశాడు. మాంధాతామహీపతి కృత యుగాలంకార భూతోగతః సేతుర్యేణ ఉదదౌ విరచితత్వా సౌదశాస్యామితకః అన్యేనాపి యుధిష్ఠిర ప్రభృతయః యాతా దివం భూపతే నైకేనాపి సమంగతా పశుపతి ముంజ త్వయా యాస్యతి అనే శ్లోకం రాశారు. అర్థమైంది శ్లోకం? ఏ శ్లోకం? దాంట్లో ఏముంటుంది? మాంధాతాచ మహీపతి మనం చెప్పుకుంటాం మాంధాత కథ. చాలా గొప్పవాడు మాంధాత, రాముడి యొక్క పితృదేవతలలో ఉంటాడు. కృతయుగానికి అలంకారం లాంటి వాడు. ఆ యుగంలోని అంత గొప్ప మహారాజు వాడు ఎవరు పుట్టలేదని అంత అనుకున్నటువంటి వాడు మాంధాత. అంత గొప్పగా పరిపాలించిన రాజుగారు చింపెడు బట్టి కూడా ఇక్కడ పట్టుకుపోలేదు. కృతయుగాలంకార భూత ఘట పోయినాడు. ఆయన పోయినప్పుడు కూడా పోయినాడు, కానీ చింపెడు బట్టి పట్టుకుపోలేదు అయోధ్య నగరంలో నుంచి. సేతుర్యేణ ఉదరం విరచిత క్లాసం దశాస్యాంతకుడు, పని తలకాయ ఉన్నటువంటి వారిని చంపినటువంటి శ్రీరామచంద్రుడు సేతువు ఏన ఉదరం విరచిత రామసేతువును కట్టినాడు. ఎక్కడికి? లంకకి.
ఏ బుద్ధ మహారాజా, ధర్మరాజు గారు, లక్ష్మ చక్రవర్తి, దిలీపుడు, ఎంతమంది మహానుభావులు ఉన్నారయ్యా. వీళ్ళెవరు మహాచక్రవర్తులు, వీళ్ళెవరు కూడా చిన్నలు, మట్టిని జాగడు, భూమిని పట్టుకుపోలేదు. నైతే నాపి సమంగత వసుమతి, ఈ భూమి ఎవరితో వెళ్ళలేదయ్యా. ముంజా మీతో మాత్రం వస్తుంది అట్లా అనుకోనే కదా ఇంత ప్లాన్ చేస్తూ ఉన్నావు, ఇంత పథకం చేస్తూ ఉన్నావు. అన్న కొడుకు అని, అన్న కొడుకును రక్షిస్తా అని చెప్పేసి నీ చేతిలో పెట్టిపోయినాడు మా తండ్రి నుండి. నీవేమో వీడు రాజ్యానికి వస్తాడని నన్ను కడదేశాలు చూస్తున్నావు. ముంజ మహారాజా ఆడి రాస్తాను, ఎవడు ఉండడు. కానీ ఇక్కడ చూడాలంటూ ఉన్నది. ఏం చేస్తూ ఉంటావు అయ్యా, ఏం చేస్తావు? ఎప్పటికైనా ఈ శరీరం పోయినప్పుడు ఏది కాదు. కనుక నీ శరీరాన్ని త్యాగం చేసినప్పటికీ కూడా నువ్వు గొప్ప త్యాగం కాలేవు, అవునా? అయితే ఈ శరీరాన్ని తీసుకెళ్లి అక్కడికి దహనం చేస్తా. నువ్వు ఇప్పుడు దహనం చేసుకోకపోయినా నువ్వు రైతానికి వాడు చేసేదాన్ని. పాము వచ్చి కాటేస్తే పుట్టే పాపం చేసింది, పుట్టలు తవ్వుతాను. పాముకు చంపాలి శక్తి. పాము వచ్చింది, కాలు వేసి పుట్టలో ఉంటుంది, పుట్టలు తవ్వుతారా? పుట్టను కట్టెతో కొడితే పాము చచ్చిపోతుందా? కామ క్రోధ లోభ మోహ బలవాత్సల్యాలనేటువంటి ఆ చక్రవర్గాలు నీలో కూడా ఉంటే నీవు ఈ శరీరాన్ని దహనం చేస్తే ఏం లాభం? శరీరాన్ని దహనం చేస్తే ఏం లాభం? ఏం కాదు. కనుక నీ భవలోకాన్ని నువ్వు చేయాలంటే, నువ్వు బృహత్తానం చేసినటువంటి వాడికి కావాలంటే నువ్వు ఏది వదిలిపెట్టుకోవాలో దాన్ని త్యాగం చేయాలయ్యా అన్నారు. మనం చెప్తాం కదా, త్యాగేనైతే అమృతత్వ మానసుడు హరేనాథం విహితమృగాయ విభ్రాజ యోగ శక్తి అదంతటువంటి వాడు. ఏమి త్యాగం చేయాలి అదేదో చెప్పు అని అడిగాడు మహారాజు గారు. అడిగితే సన్యాసి రూపంలో ఉన్న చూడాలంటుంది మహారాజా. మలయేవ మనుష్యానాం బంధ మోక్షయో బంధనే విషయాసక్తి ముక్తో విషయం మనస్సు అనేటువంటిది ఇవన్నిటికి కారణమయ్యా. ఎందుకు ఈ మనస్సు ఏమని చెప్తూ ఉంటుంది? ఇది నాకు కావాలి అని చెప్పుకున్నామనుకో, దానికి పట్టుకొని ఉంటారు. కనుక ఇవన్నీ ఉండకూడదు. మనసు నాకు ఇది కావాలి అని అనుకున్నంతసేపు నీకు కామక్రోధలోపరిమాత్సర్యాలనేటువంటివి నీ వెంబడిస్తూనే ఉంటాయి. వాటిని నువ్వు వదులుకోనంతసేపు నువ్వు గొప్ప త్యాగి ఎప్పటికీ కూడా కాలేదు. చాలా గొప్ప దానం చేశాడంటే, గూడి దానాలు చేశాడు అని అంటే కిలో పావు పెసలు ఇవ్వని అయ్యారు చెప్తే 10.5 కిలోలు ఇచ్చినా కూడా నువ్వు గొప్ప దాతము కాదు. నీకు ఆ శక్తి ఉన్నది కాదు, నువ్వు గొప్ప దాతము కాదు. ఎంత వస్త్రం పెడితే అయిపోతే తల పెట్టి సరిపడలు వేసి పంపిణీ గారు చెప్తే పెద్ద దోతి తీసుకొచ్చారు, పెట్టేసిన పట్టు దోతి ఇచ్చేసారు. 15,000 ఖర్చు పెట్టి పెద్ద విశేషం ఏమి రాదు. ఎందుకు? ఆ ధనం ఉంటుందా? అది పోతుంది. కానీ ఏదైతే నీ త్యాగం ఉంటుందో ఆ త్యాగం అనేటువంటి ఎప్పటికీ చేయవలసింది ఏమిటి అని అంటే నీ మనోబుద్ధి అహంకారాలు విడిచిపెట్టాలి. మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం, ఈ 4 మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. ఇవి మన నాకపోతే ఎవరితో అప్పుడు మనం చిదానంద రూప శివోహం శివోహం. పరమేశ్వరుడు ఎట్లా ఉంటాడు? మనం నీళ్లు వస్తాం, నా మీద పోసిన నీళ్లు ఆయన మీద ఎవరో ఒకటి మామిడి పండు పెట్టి తీసుకొచ్చిస్తే ఆ మామిడి పండు తీసుకొని శ్రీనివాసయ్య గారు దాని మీద పెడతాడు. మళ్ళీ నా ఊరికి వాడు పోయి నమస్కారం చేయగా ప్రసాదం ఇద్దాం దాన్ని తీసుకొని, అరే ఇది కాదురా, నా మీద పెట్టి ఎందుకు తీసుకున్నాం అంటారా? అనడు. అంటారా? ఎప్పుడైనా అక్కడ కూర్చొని చూడండి, కొంత సీనయ్య గారు చెప్పారు అనడా. పరమేశ్వరుడు అన్నాడు, నీళ్లు పోస్తాడు పట్టించుకోడు, పాలు పోస్తాడు పట్టించుకోడు, తేనె పోస్తాడు పెరుగు పట్టించుకోడు. మీకు బాగా తెలుసుంటుందో లేదో తెలుసుకోవాలి. సంవత్సరం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాహ అని చెప్పుకున్నాను కదా మనం. చాలా ఏళ్ళ క్రితం దగ్గరలో బాగా కరువు వచ్చినప్పుడు మా చిన్నతనంలో
దాని ఇంకా అందరూ గంగనీళ్ళు తీసుకొచ్చి పోస్తారు. నీళ్ళలో ఎక్కడ నీళ్ళు చుక్కలేదు. వీళ్ళందరూ పెద్దవాళ్ళు గుర్తుంటున్నారు. అంతా అలా చెప్పుకుని నీళ్ళు అందరూ తీసుకొచ్చి పోస్తారు. అలా ఒక రోజు స్వామివారి నుంచి మన సంరక్షణ చేసిన స్వామివారికి అడిగారు. తర్వాత అందరి నెలకి నీళ్ళు వచ్చినాయి. అది రామలింగేశ్వర స్వామి. రామలింగేశ్వర భగవానికి ఆయన ఏం పోసినా ఏమంటారు, పూలు వేయండి పట్టించుకోడు, పత్తి పెట్టండి పట్టించుకోడు, పత్తికి చిల్లులు ఉన్నాయా లేవా, ఏంటిదే ఓ అని. ఇప్పుడు దుకాణదారికి ఒక రంధ్రాలు పడినటువంటి ఒక 10 రూపాయల కాగితాన్ని ఇస్తామని జగతి కొట్టిస్తాము అంటాడు. అన్నరా పరమేశ్వరుడు అంటారా? సీనయ్య గారు అడగండి, ప్లాస్టర్ వేస్తే ఎన్ని కాగితాలు వస్తాయి ఆయన. గోపాలకృష్ణ భగవానికి కావాలి మనకి ఎక్కువ. భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు అచ్చింద్రై కోమలేశ్వరై పాలించాలన్న ఆలోచన రాలేదు. కనుక దేన్ని త్యాగం చేయాలో దాన్ని త్యాగం చేస్తే నీవు మహారాజా గొప్పవాడు అవుతావు. మనయేరు మనుష్యాన కారణం బంధమోక్షయో దాన్ని విడిచిపెట్టాలయ్యా అని చెప్తున్నారు. ఇక్కడ అమ్మ కూడా అదే చెప్తుంది. విద్యయా ముచ్చటే జంతువు బంధతే విద్య అవిద్యయా పునః. ఈ జ్ఞానం లేకపోతే మనిషి బంధితులవుతూ ఉంటాడు, లడ్డు చేస్తూ ఉంటాడు. లడ్డు కోరిక జ్ఞానం ఉండడం తప్పని కాదు. వాటిని సాధన చేత వదిలిపెట్టుకోగలిగినప్పుడు, భగవద్ధ్యానంలో ఉన్నప్పుడు వదిలిపెట్టుకోగలిగినప్పుడు మనం దాని నుంచి బయటికి వస్తామని చెప్పినాడు. స్వతంత్ర కదామికి భగవాన్ మధుసూదన తదా బ్రహ్మ తదా కుబేరోగ్రి రవీంద్రో తదాన్యే సురసత్తమామునయః అంటే ప్రతిసారి అమ్మని వెళ్ళి అడిగి వస్తున్నావా అడగకుండా నీకు నియంత్రించేటువంటి దాకా నీలో కూడా చైతన్యంగా ఉంది. నీలో కూడా చైతన్యంగా ఉండి నేను నియంత్రించేటువంటిది ఆవిడే. నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటిది నిర్ణయించేటువంటి నిర్ణాయక శక్తి అమ్మనే అని చెప్తూ ఈ విధంగా కృష్ణ పరమాత్మ కూడా జన్మించాల్సి వచ్చిందయ్యా అని చెప్పేసి కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి కథను చెప్పినాడు. యశోద కుమారుడుగా జన్మించినాడు. ఈయన మనం చదువుకున్నాం కదా, ఎవరైతే కాలనేమి అనేటువంటి రాక్షసుని కుమారుడు ఎవరైతే తపస్సు చేసినారో వాళ్ళు ముందు 7 కుమారులుగా జన్మించినారు. 8వ వాడుగా జన్మించినటువంటి వారు సాక్షాత్తుగా జనార్దనుడు కృష్ణ పరమాత్మ జన్మించినారు. అలా జన్మించిన తర్వాత అనేకంగా ఈ రాక్షసులందరినీ చంపివేసినాడు. ఒక్కొక్కరుగా కూతురిని చంపివేసినాడు, శకటాసురుని చంపివేసినాడు, వృషభాసురుని చంపివేసినాడు, కాళింది యొక్క మరాన్ని అణిచినాడు. ఇవన్నీ చేసి చివరికి కంసుడిని కూడా చంపివేసినాడు. అనేకమైనటువంటి మహిమలు చూసినాడు పరమాత్ముడు. ఇవన్నీ స్థూలంగా చెప్తాడు, ఇక్కడ నామమాత్రంగా ఇవన్నీ చెప్పివేస్తాడు స్వామి. చెప్పివేసిన తర్వాత అప్పుడు అమ్మదేవి దేవతలందరికీ చెప్తారు. ద్వాపర యుగాంతంలో కురుక్షేత్రం అని ఒక యుద్ధం జరుగుతుంది కదా ఆయన. ఆ కురుక్షేత్ర యుద్ధం ఏదైతే జరుగుతుందో అది జరిగినప్పుడు మొత్తం రాక్షస సంహారం అంతా జరిగిపోతుంది, భూపాలం అంతా తీరిపోతుందని చెప్తుంది అమ్మ. అందుకని ఆ భూమి భారాన్నంతా తిప్పేటువంటి ప్రయత్నం అంతా పరమేశ్వరుడు జనార్దనుడైనటువంటి కృష్ణుడు చేసినాడు. వివిధానీక కర్మాణి సంసారేంద్ర పురాణినః ప్రవదంతేన జీవానాః పురాణినే స్వాగమేసుక సంచితాని సజ్జీర్ణాని ప్రారబ్ధాని సంఖ్యతే. మీకు కూడా అర్థం కాదు. ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి వీళ్ళందరూ ముందుకు ఉన్నారు. చూడండి, ఎవరు ఎందుకు పుట్టింది? అతిథి రూపంలో దితికి గర్భశోకాన్ని మిగిలించినందుకు దేవకి రూపం వచ్చిందారు. అంటే కర్మఫలం పోయిందా? పోలేదు. వసుదేవుడు ఎందుకు పుట్టినాడు? ఒక పని చేసినాడు. ఆయన ఏం పని చేసినాడు? కశ్యపుడుగా ఉన్నప్పుడు ఆవును దొంగిలించేటువంటి పని చేసినాడు. అవునా? అందుకని ఆ కర్మఫలం
కలిసి వచ్చింది. అప్సరసలందరూ పుట్టినారు రామకన్యలుగా. వాళ్ళకెందుకు? వాళ్ళు కృష్ణుడి మీద మోహాన్ని ఏర్పరుచుకున్నారు కాబట్టి ఆ మోహాన్ని తీర్చుకోవడానికి రామకన్యలుగా ఉంటున్నారు. కనుక ఈ మోహమైనటువంటి లేకుండా, ఈ ప్రారంభము సంచితము ఆనామి అనేటువంటి ఈ కర్మలు లేకుండా ఏది జరగట్లేదురా నాయన అని చెప్తున్నారు. తర్వాత శిశుపాలను చంపివేసినారు, దత్తవక్తుడిని చంపినారు. అనేకమైనటువంటి వాళ్ళందరూ కూడా రాక్షస సంహారం అంతా కూడా చేస్తూ నెమ్మదిగా ఒక్కొక్కరిని చంపుతూ వస్తూ ఉన్నారు. భాగవతంలో పూర్తి దశమస్కందం అంతా ఇదే వచ్చింది. 12 అధ్యాయాలలో కృష్ణ పరమాత్ముని యొక్క లీలలే ఉంటూ ఉంటాయి. అటువైపున వరాలు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ వచ్చినాడు. ఒకవైపున రాక్షస సంహారం అంతా చేసుకుంటూ వచ్చినాడు. రామావతారంలో చంపాడు అంటే 14,000 మంది రాక్షసులని అక్కడ చంపినప్పుడు పుట్టడం మాత్రం రావణ కుంభకర్ణుల కోసం పుట్టాడు. ఇక్కడ కూడా శిశుపాల దత్తవక్తుల కోసం పుట్టినప్పటికీ కూడా అనేకమైనటువంటి రాక్షస సంహారాన్ని చేస్తూనే వచ్చినాడు స్వామి. ఇలా వచ్చిన తర్వాత ఈయన ఒక ప్రశ్న అడిగినాడు జనమేజయుడు. పరమాత్మ మానవుడుగా పుట్టినప్పుడు మానవుడుగా అనుభవించాల్సినటువంటి దుఃఖాలన్నింటినీ ఆయన అనుభవించినాడు కదా. అంతటి పరమాత్మ కృష్ణుడు కూడా ఇటువంటి దుఃఖాన్ని అనుభవిస్తే ఎట్లా అనంటే వ్యాసుడు చెప్పినాడు, రామావతారంలో మనిషిగా పుట్టినప్పుడు మాత్రం ఆయన దుఃఖాన్ని అనుభవించలేరా? అప్పుడు కూడా దుఃఖాన్ని యథాశక్తిగా ఎంత దుఃఖాన్ని అనుభవించాలనో అంత దుఃఖాన్ని అనుభవించినాడు ఆయన. ఎవరు? రామావతారంలో ఉన్నప్పుడు. సీతాదేవి వెళ్ళిపోతే నేను సీతాదేవి వెళ్ళిపోతారని నాకు తెలుసు అనుకుంటున్నాడా? నాలుగు వచ్చి చెప్పేవాడు. ఇక్కడ చెప్తున్నాను కదా, నాలుగు వచ్చి చెప్పేంత వరకు కూడా ఆయన ఈ మానవ మోహంలో పడిపోయి ఉంటాడు, ఈ మాయలో పడిపోయి ఉంటాడు. కనుక ఆయన ఈ మాయలోనే పడిపోయి ఉన్నాడు. అంతదాకా ఆయనకు ఆ విషయం తెలియదు. తెలియదు. ఆ విషయం స్ఫురించడు కూడా స్ఫురించలేదు ఆయనకి. అందుకని ఇలా ఆలోచించినటువంటి వాడే వ్యాసుడు చెప్తూ ఉన్నాడు, ఏ రూపాన్ని పొందితే ఆ రూపానికి సంబంధించినటువంటి ప్రవర్తన, ఆ రూపానికి సంబంధించినటువంటి లక్షణాలు దేవదేవుడైనా పొందవలసిందే. ఈ మహామాయను ఇచ్చేటువంటి యొక్క లక్షణం ఆయన అని చెప్పగానే ఇదంతా బాగుంది స్వామి, కానీ శంబరాసుడు అనేటువంటి వాడు కృష్ణుడి యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడిని ఎత్తుకుపోయాడు కదా. ఈ మాయను తెలుసుకోలేకపోయినాడు పరమాత్మ. పరమాత్మ సాక్షాత్తుగా విష్ణుమూర్తి, అమ్మవారు అంతటి వారిని అమ్మవారి చేత అనిపించుకున్నటువంటి వాడు. అటువంటి విష్ణుమూర్తి ప్రళయకాలంలో కూడా నిద్రపోతాడే తప్ప నశించిపోడు. అటువంటి విష్ణుమూర్తి కృష్ణుడిగా జన్మించినంత మాత్రాన ఈ మాయను తెలుసుకోలేకపోయినాడు స్వామి. ఈ మాయను తెలుసుకోలేకపోతే ఎట్లా అంటే పరమాత్ముడికి కూడా ఇంత మాయ పనిచేస్తూ ఉంటుందా అని చెప్పి అడిగితే అప్పుడు వ్యాసుడు చెప్తూ ఉంటాడు, మహామాయ యొక్క లక్షణమే అన్నాడు ఆయన. ఎవరైతే జ్ఞానంతో ఉంటారో వాళ్ళు ఆ మోహాల నుంచి వాటి నుంచి విముక్తులు అవుతారు. ఎవరైతే జ్ఞానంలో ఉంటారో అవిద్యలో ఉంటారో వాటి దాని నుంచి బయటికి రారు. కృష్ణుడికి ఏం చేయాలో అర్థం కాదు. కృష్ణుడికి వివాహం జరిగింది. ఎవరితోటి? అష్టభార్యలందరితోటి ఆయనకు వివాహం జరిగింది. ఎట్లా జరిగిందో అసలు కృష్ణుడు అష్టభార్యలు తెలుసునా మీకు? రుక్మిణిని ఎలా వివాహం చేసుకున్నాడు?
పట్టుకున్నాడు. ఎత్తి పట్టుకుంటే ఎక్కడ ఉన్నాడా? శ్రీవత్స పద భూషితుడై ఇక్కడ ఛాతి మీద నిలుపుకోవాల్సినటువంటి వాడు ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఎక్కడెక్కడో బొమ్మల మీద నింపాడు. ఇలా పెట్టుకున్నటువంటి ఆ కోలం దంతాల మీద ఉంచుకున్నాడు. ఉంచుకున్నప్పుడు అన్నదట, ఏ స్వామి ఇంత దూరం పెట్టేస్తా ఉన్నా అంటే, ఇప్పుడు ఇంత దూరాన్ని అనుభవిస్తాను కనుక మరొక జన్మలో నీకు దాసుడనై ఉంటానని చెప్పాడు. నీకు దాసుడనై ఉంటానని చెప్పాడు. అంటే అందుకే భూదేవి సత్యభావన మళ్ళీ జన్మించింది. అప్పుడు ఒక మాట అన్నాడు కదా, సత్యం బ్రూయా ప్రియం బ్రూయా నబ్రూయా, సత్యాన్ని మాట్లాడడం అంటారు. అప్పుడు అన్నాడు కనుక ఇప్పుడు భూదేవిగా జన్మించింది. భూదేవినే సత్యభావగా జన్మించినది. జాంబవతి మూడవ ఆవిడ. ఈ జాంబవతిని కూడా ఎట్లా తెచ్చుకున్నాడు? ఆమె కూడా సమంతకపడినకంటే ఆమెలో తెలిసిపోతుంది. ఇక నాలుగవ ఆవిడ మిత్రవింద. మిత్రవింద ఈమెకి మేనత్త. వసుదేవుడికి 5 అప్పచెల్లెళ్ళు ఉన్నారు. పృథివీ, శృతదేవ, శృతకీర్తి, శృతక్రమ, రాజాదిదేవ అనేటువంటి 5 మేనత్తలు ఉన్నారు. ఈ 5 మేనత్తల్లో రాజాదిదేవి యొక్క కూతురు ఈ మిత్రవింద. ఆవిడ పుట్టంగానే ఈయనను ఇష్టపడడం మొదలుపెట్టింది. ఈవిడ కూడా పూర్వజన్మలో కథ ఉంది. అదే ఈ రాజాదిదేవిని ఇష్టపడ్డప్పటికీ కూడా తండ్రి ఈమెకు స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తే స్వయంవరంలో మిగతా వాళ్ళందరినీ ఓడించినాడు. యుద్ధం చేసినాడు. వాళ్ళతో యుద్ధం చేసి ఈవిడ వివాహం చేసుకున్నాడు పరమాత్మ. హరివంశంలో ఉంటుంది కథ. ఇంకొక ఆవిడ పేరు భద్ర. ఈ భద్ర కూడా మేనమరదలు. ఎవరికి? పరమాత్మకి. ఇంతకుముందు చెప్పినటువంటి మేనత్తల్లో శుద్ధకీర్తి అని ఒక ఆవిడ ఉన్నది. ఆ శుద్ధకీర్తి యొక్క భర్త కేకయ రాజు. వాళ్ళిద్దరి యొక్క కుమార్తె ఈ భద్ర. ఈ భద్రను కూడా అలాగే వివాహం చేసుకున్నాడు. ఇంకొక ఆవిడ పేరు కూడా సత్యనే. కానీ ఆవిడ నగ్న చిత్తి అని పిలుస్తారు. ఎందుకంటే నగ్న చిత్తు అనేటువంటి మహారాజు గారి యొక్క కూతురు కనుక నగ్న చిత్తి అని పిలుస్తారు. ఆవిడని ఎలా పెళ్లి చేసుకున్నాడో తెలిసిన రాక్షసులు 7 ఎద్దుల్లా మారి ఈ నాగ్రజితి యొక్క రాజ్యాన్ని అంతా సర్వనాశనం చేస్తూ ఉంటే అక్కడికి వాళ్ళందరికీ చెప్పినాడు, నా కూతురునిచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తే ప్రజా సంక్షేమం కోసమైనా రాక్షసులను చంపాలనుకున్నటువంటి వాడి ఆ 7 ఎద్దులను చంపివేసి ఈమెను వరించినాడు పరమేశ్వరుడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఇక 7వ ఆవిడ కాళింది. కాళింది పూర్వజన్మలో సూర్యుడి యొక్క కుమార్తె యమునా నది. మనవారు కవులు రాసినారు కదా, యమునా ఎందుకే నీవు అని పాట రాశారు. యమునా ఈయన కృష్ణుడిగా ఎప్పుడు అవతరిస్తాడు, ఎప్పుడు నేను వివాహం చేసుకుంటాను ఎదురు చూస్తూ కూర్చుంటాను. కాళింది నది యమునా. అందుకని పూర్వజన్మలో ఈవిడ సూర్యుని యొక్క కూతురైనటువంటి కాళింది నది కనుక ఈవిడని ఎక్కడ చూసినాడు? అదే యమునా నది తీరంలో కృష్ణుడు అర్జునుడు ఇద్దరు స్నానానికి వెళ్ళినప్పుడు ఒక కన్యారూపాన్ని ధరించి వచ్చి, నేను మీ బావగారిని ప్రేమించానయ్యా, నాకు చాలా ఇష్టం, నాకు అలా ఇచ్చాడు అని చెప్తే అప్పుడు ఈ విషయాన్ని చెప్తే అవునా రమ్మనందరికీ అలిగట్ట తీసుకొచ్చాడు. అలా చేసుకున్నటువంటి అంటే కాళింది. ఇంకా మొత్తం నెంబరు 7 అయినా ఒక్క మిగిలిన దాని పేరు లక్షణ. ఆవిడని మత్స్యయంత్రాన్ని కొట్టి సాధించుకున్నాయి. చాలా ఏళ్ల క్రితం భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, చాలా ఏళ్ళు అంటే 1800 సంవత్సరాల కాలంలో కృష్ణుడు మత్స్యయంత్రాన్ని కొడుతున్నట్టుగా ఒక కైలు విడుదల చేసింది, ఒక నాణాన్ని. ఆ కొన్నాళ్ళు ఈ శాస్త్రాలు కూర్చుండే ఇక్కడే కాకు రాజారాం సింగ్ గారు పురాతత్వ శాస్త్రవేత్త ఉండేవారు. ఆయన ద్వారా నేను ఐకే శర్మ గారి ద్వారా ఈ డిగ్రీ నేర్చుకుని అప్పుడేదో కొంత కష్టపడ్డాను.
చిన్నతనంలో మత్స్యయత్నం పడుతున్న విషయం కోసం ఇప్పటి వరకు చాలా మంది లేకపోవచ్చు, నేను చెప్పేంత వరకు కూడా. కానీ మత్స్యయంత్రాన్ని కొట్టేటువంటి ప్రోగ్రాం చాలా మంది పిలుచుకున్నారు. అప్పుడు అందరు ఏమనుకున్నారు అంటే, అబ్బా కృష్ణుడు అన్నాన్ని అనుకుంటా, అన్నాన్ని పిలుస్తా ఉంటుంది ద్రౌపది. కానీ అబ్బా చూసారా, కృష్ణుడు కూడా ద్రౌపది కోసం మత్స్యయంత్రాన్ని కొట్టాడు. పైన చేప ఉంటుంది, ఇలా మానవ ఉంటుంది, కింది చూసుకుంటూ ఇలా ఒట్టినట్టుగా ఉంటుంది ఆ కాయ బొమ్మ. వ్యాసపీఠం అనే ఆలోచన గారు ఒక పుస్తకాన్ని రాశారు, దాంట్లో ఉంటుంది, దాన్ని చూడవచ్చు. అలా మత్స్యయంత్రాన్ని కొట్టి వివాహం చేసుకున్నాడు లక్షణం. ఆ విధంగా 8 మందిని వివాహం చేసుకున్నాడు. వీళ్ళు కాక ఇంకా చాలా మంది వివాహం చేసుకున్నట్టుగా అంత మనం చెప్తూ ఉంటుంది. 16,000 మంది రాణకన్యలు. ఎవరు మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళంతా ఇంతకుముందు నారాయణ అవతారంలో అప్సరసలు అందరూ ఎవరు చెప్తున్నారు? అంతా అక్కడికి రండి, ద్వాపరయుగానికి రండి, అందరం అక్కడ జన్మిద్దామని చెప్తున్నాడు. వాళ్ళంతా అట్లా వచ్చినారు. ఇక్కడ ఈ రుక్మిణికి జనార్దనుడికి కృష్ణుడికి జన్మించినటువంటి ఆ కుమారుడి పేరు ప్రద్యుమ్నుడు. ఈ ప్రద్యుమ్నుడికి శంబరాసురుడు అనేటువంటి వాటి శాంభవి మాయ తెలుసు. ఆ శాంభవి మాయలో వచ్చి మాయ తీసి పట్టుకొని పోయినాడు. అది ఎక్కడ? ద్వారకలో సూతి గృహంలో ఉన్నది పట్టుకుపోయినాడు. సూతి గృహం అంటే దాని మధ్యలో ఉంటుంది ప్రసూతి గృహం. మన రాజులో చెప్పాలంటే లేబర్ రూమ్ లాంటి. సంతానాన్ని వెళ్ళడానికి ఒక గది ఉండేది పూర్వంలో ఇళ్లలో. కిచెన్, బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అన్ని ఎలా ఉంటాయో అప్పుడు ఉండేది. ఆ సూటి గృహం ఏదైతే ఉంటుందో అలా కణంగానే దానిలో పట్టుకుపోయాడు చంద్రరాశి. ఏం చేయాలో అర్థం కాలేదు కృష్ణుడు. అమ్మవారిని తలుచుకుని అనేకమైన ప్రార్థన చేసినాడు. నాహం గతం పరపురం నచయానవాచ రక్షావతి వనగరీ కిల వీరవర్యైః మయా తమైవ జననీ ప్రకట ప్రభావ మే బాలక పరిగృత ఉదకేన కేన. అమ్మా జగజ్జనని శారద జగన్మాయ, నాహం గతః నేను ఇక్కడే ఉన్నాను. అదే భవనంలో, అదే రాజభవనంలో ఈలో గదిలో కూర్చున్నాను. ఎవరు? కృష్ణ పరమాత్మ ప్రసూతి గృహంలో ఉన్నాడు కదా, అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉంటారు. ఇది నేను అక్కడే ఉన్నాను. నాహం గతః నేను పోలేదు. పరపురం నచ యాదవాచ, అసలు నా యాదవ సైన్యంలో ఉన్నటువంటి వాడు ఒక్కరు కూడా వేరే ప్రాంతానికి వెళ్ళలేదు తల్లి. నచ యాదవాచ రక్షావతీవ నగరీ కిల వీరవర్యైః. ఈ నగరం అంతా, ఈ ద్వారకా నగరం అంతా కూడా ఉంది, మధురా నగరం అంతా కూడా అందరి చేత రక్షింపబడుతూ ఉంటారమ్మా. అనేక మంది వీళ్ళు ఖడ్గాయుధ పాలులై ఇది రక్షిస్తూ ఉంటారు నా నగరాన్ని అంతా. మళ్ళీ మాయా తమ ఇవ జననీ ప్రకట ప్రభావ మేపాలక పరిగృత కులకేన కేన. ఏ దుర్మార్గుడు తల్లి ఈ మాయలో ఇక్కడికి వచ్చి నా కుమారుడు పట్టుకుపోయినాడమ్మా అని ఏడుస్తూ ఉన్నాడు బాబా. నోవేద్యహం జననీ తే చరితం సుకృతం కోవేద మందమతి అల్ప విదేవదేహి క్వాసౌ గతో మమ భటైః నచ వీక్షితో వా హర్తాంబికే జవనికా తవ కల్పితేయం. అమ్మా జననీతే చరితం సముక్తం గోవిద గోవేద. అమ్మా ఎవరు తెలుసుకోగలరు నీ చరిత్రాన్ని? నీ యొక్క శక్తి ఏమిటి, నీ మాయ ఏమిటి అనేటువంటిది ఎవరికి అర్థమవుతుంది తల్లి జగజ్జనని? క్వాసౌ గతో పటైః న వీక్షితో వా. లోపలికి ఎలా వచ్చాడు వాడు? ఆ మాయావి ఎలా తీసుకున్నాడు, ఎలా పెడిపోయాడు? ఇవేవి మా భర్త ఎవరు చూడలేదా? మా భర్త ఎవరు చూడలేదు. క్వాసౌ గతో మమ భటైః, కానీ మేమేమి చూడలేదమ్మా. హర్తాంబికే జవనిక తవ కల్పితేయం. అమ్మా నాకు తెలుసు ఇదంతా నీ మాయనే జగజ్జనని. జగన్మాయమైనటువంటి నీ మాయ యొక్క లీలావిలాసమేది తప్ప నా కొడుకు ఎవరో తెలుస్తారు. నీ దయా నీ కర్మ ఉన్నప్పుడు చిత్రన్న తీర్థ పురతో మాతృకర్పే నీ తస్మయా
యం రోహిణి హలదరం సుషవే ప్రసిద్ధం దూరే స్థితా పతిపురా విజలం విలాపి. మా అన్నయ్య ఉన్నాడు, వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. హలధరుడు అంటే బలరామదేవుడు అని అర్థం అన్నమాట. వీళ్ళంతా ఉన్నారమ్మా. వీళ్ళంతా ఉన్నప్పుడు కూడా చిత్రన్న చేత బురతో మమ మాతృగర్భే, మాతృగర్భంలో నుంచి నా బయటికి వచ్చి మా వాడు చూసి చూడకుండా ఉండే సమయంలోనే అపహరించుకున్నాడు పోయినాడు. కోవేదం చరితం దురితాంతకారి ప్రాయేణ సర్వమఖిలం విహితౌ నిసేత్ ఉత్పాద్యముద్రకరణ ప్రభావం ప్రబోధం తత్వ పునర్విహరణం కిల దుఃఖభారం అని అనేక రకాలుగా బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఉంటే అమ్మ వచ్చి చెప్పింది, వాళ్ళ శంభరాజులు పట్టుకుపోయాడయ్యా, తీసుకుపో, పోయి వాడిని కూడా తీసుకురాపో అని చెప్పింది తను జగన్మాత. చెప్పంగానే శంభరాజు యొక్క ఆచూకీని పట్టకుండా తీసుకున్నాడు. వచ్చినాడు ప్రత్యూపండి. మాయ తొలగిపోయింది. ఎందుకు? జగన్మాయను ప్రార్థించిన తర్వాతే మాయ తొలగిపోయింది అయ్యా అన్నాడు. ఈ విషయం విన్నటువంటి జనమేజయుడు మళ్ళీ అడుగుతున్నారు, స్వామి ఇదంతా ఏం విచిత్రం నాకు అర్థం కాదు. మాయా పరవతి రాజన్నరాం బుద్ధి మోహిని. సాక్షాత్తుగా విష్ణు ఇలా అవుతుంది. ఇక మాయ ఎవరికి వదిలిపెడుతుందంట. మాయా బలవతి రాజన్, చాలా బలమైంది మాయ అనేటువంటిది. నరాణం బుద్ధి మోహిని, నర యొక్క బుద్ధిని మోహింపజేస్తూ ఉంటుంది. శాంభవి విషుతాలోకే కోవా మోహం నగచ్చతి. ఈ శాంభవి అనేటువంటి పేరుతో ఉంటే ఈ మాయను ఎవరు తప్పించుకోగలరు? శంభరాసుడికి ఏమి శంభరాసుడు చేసిన మాయ కల్పించలేదు అంటే వారిని శాంభవీదేవి అనుగ్రహించింది తన మాయ చేత. వాళ్ళ అమ్మవారిని చెప్పించినారు తన తపస్సు చేత. మానవం జన్మ సంప్రాప్య పునః సర్వే మానసాగా. మానవ జన్మ ఎత్తితే చాలు, అది విష్ణువు గాని, పుత్రుడు గాని, బ్రహ్మదేవుడు గాని, ఇంద్రాదుడు, వరుణుడు, అగ్ని, యమ, విభూతి, వాయు, కుబేర, ఈశాన్యాలు గాని, వృత్త పురుషుడు గాని, ఎవరైనా కానివ్వండి, 33 కోట్ల దేవతల్లో ఎవరైనా సరే వాడు మానవ జన్మ ఎత్తినట్లయితే వాడి మీద సంప్రాప్త గుణాగా మానవ గుణాలన్నీ వాడికి వస్తాయి. మానవ పైన ఉండే మాయంత వాళ్ళ మీద ఉంటుంది. భవంతి దేవతాః కామూన దేవానసుదాస్తదాః జానక్యాః హరణం చైవ జటాజమరణం తథా అభిషేక దినే రామో వనవాసం నపేదచ. నీకు తెలుసు కదా జనమేజయ, జానకి హరణం ఎట్లా అయింది? జానకీయుడు జగన్మాత అగ్ని గర్భంగా ఆవిడ. సుందరకాండలో చెప్తాడు, ఎవరు? హనుమత్ ప్రభువు చెప్తాడు, నీ లంకలో ఉన్నటువంటిది ఎవరనుకుంటున్నావు కదా, కాలరాత్రికి తాం విత్తి సర్వలంక వినాశిని అని చెప్తాడు. ఆవిడ కాలరాత్రిని తెలుసుకోరా, ఆవిడ సీత కాదు. నీ సర్వ లంకలు సర్వనాశనం చేయడానికి వచ్చినటువంటి కాలరాత్రి దేవి ఆవిడ అని చెప్తాడు. హనుమంతుడు హెచ్చరిస్తాడు రావణాసుడు. మరి హనుమంతుడికి తెలిసినటువంటిది రాముడికి తెలియకుండా ఉంటున్నారు. ఆ కాలరాత్రికే కాలరాత్రికి తెలవకుండా ఉంటుంటారు. మానవ జన్మ ఎత్తినారు కాబట్టి ఆ ముఖంలో ఉంటారు. అభిషేక దినే రాము వనవాసం నవేదచ. పట్టాభిషేకం చేస్తాడు అంటే కొత్త బట్టలు కుట్టించుకున్నాడు, ఆభరణాలు చేయించుకున్నాడు రాముడు. రక్తం ఎందుకు? నెక్స్ట్ సీజన్ అల్లులో ఉందని అనుకున్నాడు ఆయన. మోహం అనేటువంటిది ఉంటుంది ఆయన. అంటే కనుక ఈ మోహాన్ని ఎవరు దాటలేడుగా. అంతేకాదు, కృష్ణుడు ఒక విషయం చెప్పినాడు. మోహంలో పడిపోయినాడు. ఒకసారి ఆ విషయాన్ని చెప్పడం మొదలు పెట్టినాడు. ఈమెకి ఎప్పుడైతే సంతానం కలిగిందో, ఎవరికి? రుక్మిణి దేవికి. జాంబవతి కూడా అనిపించింది, అక్కువ నాకు ఇలాంటి సంతానం ఉంటే బాగుండేది, ఎంత బాగున్నారు ప్రత్యేకుడు, వీళ్ళంతా ఆడుకుంటుంటే ఎంత బాగుంది అని అనుకుని, స్వామి నాకు కూడా అత్సంగా ప్రత్యేకులు లాంటి అంతగారైనటువంటి కొడుకు
సరే అంటారు అని ఎలా వస్తుంది? పరమేశ్వరానుగ్రహం ఉంటే వస్తుందని వెళ్ళి శంకరుడు గురించి తపస్సు చేయడం మొదలుపెట్టినారు. శంకరుడు గురించి తపస్సు చేయడం మొదలుపెట్టినాడు ఎవరు? కృష్ణ పరమాత్మ. కృష్ణుడు విష్ణువు కదా, శంకరుడు గురించి తపస్సు చేయడం ఏంటి అని మనకు అనిపించవచ్చు. అసలు శివసహస్రనామాలు చెప్పిందే కృష్ణుడు భారతంలో. వాసుదేవ మనం చెప్పుకున్నాం కదా, వాసుదేవాచ అని ప్రారంభంతో మనం లంకా సహస్రనామాలు చేస్తూ ఉంటాం. ప్రాణాయామం అప్పుడప్పుడు చిన్నజీవ స్వామి లాంటి వాళ్ళు వికాస తరంగి లాంటి పెడతాం మూలాలు విష్ణు సహస్రనామాలు చేస్తూ ఉంటాం. కానీ నిజానికి లంకా సహస్రనామాలు గోల్డన్ని భాష్యాలు దొరుకుతాయి. విష్ణు సహస్రనామాలు సాక్షాత్తుగా శంకర భగవత్పాదులే భాష్యాన్ని రాసి ఉన్నారు. శివసహస్రనామాలకు ఇప్పుడు భాష్యాలు దొరుకుతూ ఉన్నాయి, కానీ శివసహస్రనామాలు కూడా పారాయణం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. సోమవారం నాడు వచ్చి ఇక్కడ కూర్చొని చేయవచ్చు హాయిగా. శుక్రవారం నాడు అమ్మవారి కోసం ఏ విధంగా చేస్తూ ఉన్నారు మా పూర్వీకులు కూడా చేసేవాడు. మా పెద్దాయి, మా అమ్మవారి పేరు కానీ మా పెద్దాయి వీళ్ళంతా అక్కడ కూర్చొని అక్షయము ఆశిలో